నమస్తే వి డిజిటల్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. నేను కేవి. ముందుగా హెడ్లైన్స్. శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో వైభవంగా ఉగాది వేడుకలు. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఉగాది పర్వదినాన ఓటు హక్కుతో ఉత్తరాంధ్ర ద్రోహులను తరిమి కొట్టాలి. పంచాంగ శ్రవణం వేడుకల్లో వైసీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పిలుపు. అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే కూటమి లక్ష్యం. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల విస్తృత స్థాయి సమావేశంలో నాయకులు తీర్మానం. ఉగాది తెలుగు ప్రజలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖ నగరంలో ఉగాది వేడుకలను నగరవాసులు ఉత్సాహంగా నిర్వహించారు. తెలుగు సంవత్సరాది వేళ యువత సాంప్రదాయ దుస్తులు ధరించారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఆలయాల దర్శనానికి భక్తులు వెల్లువెత్తారు. నగరంలో శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయాల్లో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. పంచాంగ శ్రవణం నిర్వహించారు. రకరకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని అమ్మవారికి పూజలు చేశారు. విశాఖ నగరం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఉగాది వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది తెలుగు ప్రజల అందరి జీవితాల్లో వెలుగులు నింపాలంటూ ఆకాంక్షించారు. జిల్లా అధికార యంత్రాంగం ద్వారా ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, జిఆర్ మోహన్ కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ పర్వదినాన అందరికీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరూ అధికారులు, అనధికారులు, అలాగే పండితులు, మీడియా మిత్రులు అందరూ కూడా మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో మీ అందరికీ తెలుసు మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం. బట్ అందులో కూడా మనకి అతి ముఖ్యమైన అంటే మనకి మతాలకి, కులాలకి అతీతంగా తెలుగు జాతి మొత్తం ఎక్కడున్నా కానీ ఈ విశ్వంలో అన్ని చోట్ల కూడా ఉగాదిని చాలా ప్రత్యేకంగా ఒక మంచి కన్నుల విందుగా ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. సో చిన్నప్పటి నుంచి కూడా మనకు అయితే కాలక్రమేణా ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, వెస్టర్నైజేషన్ పెరిగిన తర్వాత చాలా కొత్త జనరేషన్లందరికీ ఉగాదిని మర్చిపోయి మనకు జనవరి 1 కానీ ఇటువంటి ఎక్కువ పండుగలాగా చేసుకుంటున్నారు. బట్ దాంట్లో తప్పు లేనప్పటికీ కూడా మన మూలం ఏదైతే ఉందో, మన సంప్రదాయం ఏదైతే ఉందో, మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకుండా పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్కి కానీ వాటి తాలూకా ఉపయోగాలు, వాటి తాలూకా మహత్యాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉగాది కానీ ఇతరతర పండుగలు ఏదైతే మనకి మూలానికి కారణభూతమైన అన్ని పండుగలు కూడా చాలా చక్కగా సాంప్రదాయపరంగా, కుటుంబపరంగా జరుపుకోవాలి. అలా జరుపుకునేలా కొత్త జనరేషన్ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరం అంటే మనకి పండితులు చెప్పినట్టు మరి కోపంతో కూడుకున్న ఒక ఇది కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనకి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వచనాలను అందరికీ కూడా, ఈ ప్రజలందరికీ కూడా, జిల్లా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి త్వరలో మనకి చంద్రోత్సవం లాంటి ఒక గొప్ప కార్యక్రమం కూడా జరగబోతూ ఉంది. సో ఈ టైంలో ప్రజలందరి సహకారంతో, అలాగే అధికారుల సహకారంతో, సో అందరి భక్తులు కూడా ఒక మంచి సాంప్రదాయమైన ఒక దేవుడి దర్శనం అందరికీ ఆ భాగ్యం కలగాలని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అరాచక వైకాపా ప్రభుత్వాన్ని ఓడించడమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యమని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. ఎన్నికల వ్యూహ రచనలో భాగంగా పార్టీ కార్యాలయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో బాబ్జీ మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్, ఉత్తరం నుంచి విష్ణుకుమార్ రాజు, లోక్సభకు ఎం శ్రీభరత్ పోటీ చేస్తున్నారని వారిని గెలిపించాలంటూ సమావేశంలో తీర్మానం చేశామన్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ దొంగ ఓట్ల వైసీపీని ఇంటికి సాగనంపాలన్నారు. అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో పరిస్థితులన్నీ కూడా మనం మీకు చాలాసార్లు చెప్పాం. ఇటువంటి మూర్ఖుడు మళ్ళీ పరిపాలనలోకి వస్తే ఈ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తాడు. ఇప్పటికే సగం ఆస్తులు అమ్మేసి ఆ డబ్బు తెచ్చి డీబీటీ అని చెప్పి బట్టలు నొక్కుతానని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వేళ మనల్ని అందరినీ కూడా అప్పుల్లో ముంచారు. ప్రతి తలకాయ మీద కూడా ఇలా 3-4 లక్షలు అప్పు ఉంది. సో ఈ అప్పులు ఇవన్నీ తీర్చుకోవాలంటే ఒక సరైన నాయకుడు వచ్చి ఎలా అయితే కుటుంబాన్ని ఒక మంచి పెద్ద దారిలో పెడతారో అట్లాగే ఒక మంచి నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే కంపల్సరిగా రేపు ఈ 3 పార్టీల మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ ఈ రాష్ట్రానికి మంచి జరగదని మా ఉద్దేశం. అందువల్ల మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, మానభంగాలు, మర్డర్లు, ఇసుక చూస్తే దొరకదు, మద్యం చూస్తే నిషేధం చేస్తానని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఏర్లై పారుతూ ఉంది. దాని మీద ఆదాయంతో లోన్ తీసుకున్నారంటే ఒక ముఖ్యమంత్రి అంతకన్నా దౌర్భాగ్యం ఏ రాష్ట్రానికి ఉండదు. బహుశా ఇది అక్కడ జరిగి ఉండదు. ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పాలద్రోలడానికి, జగన్మోహన్ రెడ్డి యొక్క నియంతృత్వాన్ని అంతమొందించడానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ యొక్క దక్షిణ నియోజకవర్గ ఏదైతే రేపు ఎన్నికలు జరగబోతుందో తప్పనిసరిగా వంశన్న గారు గెలవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరూ కూడా శ్రేణులు కదిలి తప్పనిసరిగా వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో పనిచేసి గతంలో ఈ ప్రాంతంలో బీజేపీ ఒకసారి గెలవటం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో అనేక ఏవైతే సమస్యల పరిష్కారానికి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని కూడా అందిస్తుందని, ఆ విధంగా ఈ యొక్క ప్రాంత సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని చెప్పి, అలాగే ఈ ఎన్నికల సందర్భంగా ఇంకొక విషయం, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అనేక రకాల అరాచకాలు చేస్తూ ముఖ్యంగా ఓటర్స్ని మభ్యపెట్టే విధంగా దొంగ ఓట్లు కూడా పెద్ద ఎత్తున నమోదు చేసింది. దానిపైన ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఒక మొత్తం వ్యూహాత్మకంగా ఎన్ని దొంగ ఓట్లు నమోదయ్యాయి, ఏ విధంగా డూప్లికేట్ ఓటుని నమోదు చేశారు. ఇప్పటికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకుల సమన్వయ మీటింగ్ జరిగింది. అందరి కోరిక ఒకటే, అందరం కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలి అన్న ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రజల కోరిక ఒకటే, మా పిల్లలకి ఉద్యోగాలు ఇస్తే చాలు, ఆయన ప్రతిరోజు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మా మీద కరెంటు బిల్లులు, ట్యాక్సులు, చెత్త మీద పన్నులు వేసుకొని ఇవాళ మాకు బటన్ నొక్కి అని చెప్తా ఉన్నారు. మాకు బటన్ నొక్కాల్సిన అవసరం లేదు. మా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్, ఒక టూరిజం హబ్గా, ఒక ఐటీ హబ్గా విశాఖపట్నాన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి ఒక ఛాన్స్ ఒకసారి ఇస్తే 10 సంవత్సరాలు ఇవాళ ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. విశాఖపట్నంలో అయితే ఒక ఉద్యోగం కూడా వచ్చే అవకాశం లేదు. సో ఈ పరిస్థితుల నుంచి కాపాడాలి అని చెప్పేసి వాళ్ళ ఈ ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. కొత్త ఆశలు చిగురించే ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు వైసీపీ ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ వేదాంతిచే పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలు, విద్యార్థులు అందరికీ మంచి జరిగి ప్రజలు సుభిక్షంగా ఉండాలంటూ ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఉగాది పర్వదినాన ఉత్తరాంధ్ర ద్రోహులను ఓటు హక్కుతో తరిమి కొట్టాలని కేకే రాజు పిలుపునిచ్చారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉత్తరాంధ్రకు అధిక ప్రాధాన్యతను కల్పించాలని, గత కూటమి ప్రభుత్వం హయాంలో ఇదే కూటమిగా ఉన్న నాయకులు అధికారం చేపట్టి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణమయ్యారంటూ ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుని తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్టీ రామారావు గారిని దించేదానికి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానికంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన ఒప్పందం ఏంటంటే అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్లో చేయాలి, హైదరాబాద్ వీళ్ళు 1000 ఎకరాల భూములు పెంచడం కోసమే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతం విడిపోయే విధంగా పెట్టుబడులు పెట్టడం జరిగింది. దాని ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు. మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది. మళ్ళీ 2014లో బీజేపీ జనసేన కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి 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 అని కాలయాపన చేశాడు. కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారకులు ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడు, ఈ బీజేపీ జనసేన కూటమి మాత్రమే. కాబట్టి దీన్ని ఈ ఉగాది సందర్భంగా యుగానికి ఆది అంటారు. కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనందరం కూడా సంకల్పం చెప్పుకొని ఈ రాబో 35 రోజులు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాన్ని, అన్యాయాన్ని, ఈ ప్రాంత అభివృద్ధికి అతను చేసిన కుట్రల్ని, కుతంత్రాలని కూడా ప్రతి ఓటర్కి కూడా తెలియజేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి మన ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చాటే విధంగా రేపు జరుగుతున్న ఎన్నికల్లో వీరందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో 2019లో కంటే మంచి ఫలితాలతో అధికారంలో రాబోతా ఉంది. మన నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున మనం గెలవబోతున్నాం. అయినా సరే బీజేపీ అభ్యర్థిని మనం గట్టిగా ప్రతి ఓటర్ని కూడా కలిసి ఈ 35 రోజులు డిపాజిట్లు రాకుండా కనుక ఓడిస్తే ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఎందుకు విశాఖపట్నంలో 2014లో గెలిచిన సీట్లో ఈ తీర్పు వచ్చిందని ఆలోచన చేసి స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, పోర్టు విషయంలో కానీ, షిప్ యార్డ్ విషయంలో కానీ వాళ్ళు పునరాలించే విధంగా మన తీర్పు ఉండే విధంగా మనందరం కూడా చేయి కలిపి కథం తొక్కి ప్రతి ఓటర్ని కూడా మనం టచ్ చేసి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి ఇక్కడ విచ్చేసిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, సాగర్ నగర్ మస్జిద్ ఈ అమన్ వద్ద ముస్లిం ఆత్మీయ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో స్థానికంగా ఉన్న ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ముస్లిం సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. సంక్షేమ పాలన సాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మనందరిపైన ఉందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాన్ని ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖుద్దఫ్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో మహమ్మద్ అక్బర్ ఖాన్, యూత్ సభ్యులు షాన్ నవాజ్తో పాటుగా సీనియర్ సిటిజన్ అడ్వకేట్స్ అబ్దుల్ హజీజ్, అబ్దుల్ సలీం తదితరులు పాల్గొన్నారు. ఒక 2 రోజుల్లో వస్తుంది మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ ముఖ్యంగా ఎంతో పవిత్రమైన మాసం. మరి మన రాష్ట్రంలో కానీ, మన దేశంలో కానీ, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లిం సోదరులు వారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా నిష్ఠతోటి ఉపవాస దీక్ష ఫాస్టింగ్ మరి వారు రోజుకి ప్రతిసారి ప్రేయర్స్ చేసి ఎంతో అనంతవంతంగా భావించినటువంటి రంజాన్ మాసంలో మరి అల్లా వాళ్ళు వాచి చేసి మరి ఈ ప్రపంచం దేశానికి రాష్ట్రంలో ఈ రోజున యూనివర్సిటీలో ఉన్నటువంటి మా ముస్లిం సోదరులతో కలిసి ఈ రంజాన్ పండుగలో పాల్గొనడం చాలా సంతోషం. ఎందుకంటే మనిషికి ప్రశాంతత చేకూర్చేది మనిషికి సంతోషాన్ని, ఆనందాన్ని చేకూర్చేది ప్రార్థన. అది దేవుడు ఒక్కడే, మతాలు వేరైనా తప్పనిసరిగా మనిషిని ఉన్నతమైనటువంటి జీవనోధారం అనిపించేది ఈ ప్రేయర్స్. అలాంటిది 4 రోజుల పాటు మన ముస్లిం సోదరులందరూ కూడా ఒక మంచి పట్టణమైనటువంటి ఉపవాస దీక్షతో ఉండి మరియు ఎంతో పరమపవిత్రంగా భావించి ప్రేయర్స్ చేసి వారందరూ కూడా బాగుండాలి సమాజంలో. చాలా సంతోషం. తప్పనిసరిగా వారి ప్రాంతంలో అందరికీ మంచి
సంపూర్ణ ఆరోగ్యం కోసం రోజు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. గాజువాక సమీపం BHPV కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శారీరక ఆరోగ్యంపై మరింత శ్రద్ధను కనబరుస్తున్నారని, అందులో భాగంగా కార్డియో, బాడీ బిల్డింగ్ వైపు దృష్టి సారిస్తున్నారన్నారు. వ్యాయామాలపై ఆసక్తి కలిగిన వారు అనుభవం ఉన్న రవికుమార్ వంటి కోచ్ల ద్వారా మంచి శిక్షణ పొందవచ్చన్నారు. జిమ్ నిర్వాహకులు, యువత వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, నాయకులు రాయపురెడ్డి అనిల్ కుమార్, ఏటీ శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా హృదయపూర్వకంగా ప్రజలందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు BHPV హైవే పైన ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. సోదరు రవికుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి జిమ్ని ముఖ్యంగా కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఆరోగ్యపరమైనటువంటి పరిణామాలు, ప్రజల్లో మెరుగైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ కోసం ఐదర్ కార్డియో కానీ, లేకపోతే బాడీ బిల్డింగ్ సంబంధించి కానీ, లేకపోతే ఇతరితర అవసరాల కోసం ఈరోజు ఏ రకంగా ఫిట్నెస్ని ఫాలో అవుతున్నారో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. డైట్ ప్లాన్స్ కానీ, ఫిట్నెస్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి ఏవైతే ఎన్వైర్న్మెంట్లో వచ్చినటువంటి చేంజెస్, వీటన్నిటి మధ్య ఎప్పటికప్పుడు ఫిట్నెస్ని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇటువంటి ఫిట్నెస్ సెంటర్స్ మరింత ఉపయోగపడతాయి. కొంతమంది ఎక్కువగా చేసేటువంటి వారు ఉంటారు, కొంతమంది పూర్తిగా చేయనటువంటి వారు ఉంటారు. ఏ రకంగా, ఏ స్థాయిలో, ఏ పరిమితి పట్టి చేయాలనేటువంటిది సహజంగా ఫిట్నెస్ ట్రైనర్స్ని ఫాలో అయ్యి చేస్తే మంచిది అనేటువంటిది చాలామంది డాక్టర్స్ చెప్పేటువంటి అంశం. సో డెఫినెట్గా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఆర్కే ఫిట్నెస్ సెంటర్ డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని, తనకు మంచి పేరు రావాలని, అందరికీ కూడా ముఖ్యంగా కస్టమర్స్ అందరూ కూడా మంచి సర్వీస్ అందజేయాలని చెప్పి కూడా ఈరోజు BHPV జంక్షన్లో ఆర్కే షేప్ ఫిట్నెస్ సెంటర్ జిమ్ ప్రారంభించడం జరిగింది. ఈ జిమ్లో ఫెసిలిటీస్ ఏంటంటే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఆఫ్టర్ ఇంజరీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫ్యాట్ లాస్, మజిల్ గెయిన్, ఇలా బాక్సింగ్, నెక్స్ట్ స్టిక్ ఫైట్స్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్లయింట్స్ అందరూ కూడా మా ఫెసిలిటీస్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపటి నుంచి జిమ్ ప్రారంభం అవుతుంది అఫీషియల్గా. కాబట్టి క్లయింట్లు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనసేన తీర్థం పుచ్చుకున్న వైసీపీ శ్రేణులు విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో డాబా గార్డెన్స్ చాకలిపేటకు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరారు. వంశీకృష్ణ వారందరికీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో గెలుపుకు కృషి చేయాలంటూ కోరారు. కూటమి అభ్యర్థులు విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. గణేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈశ్వర్ దులిపూడి దర్శకత్వంలో కేసనకుర్తి శ్రీనివాస్ వర్మ కంబాల నిర్మాత సహా నిర్మాతలుగా వ్యవహరిస్తూ రూపొందిస్తున్న ఫ్రైడే చిత్రం ముహూర్తపు షాట్ను విశాఖ ఉక్కు నగరంలోని జగన్నాథ స్వామి ఆలయం వద్ద తీశారు. ముందుగా చిత్ర యూనిట్ నిర్వహించిన పూజా కార్యక్రమంలో లీడర్ దినపత్రిక అధినేత రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాత సహా నిర్మాతలు క్లాప్ కొట్టగా మరో ఫిల్మ్ డైరెక్టర్ యాద్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకులు ఈశ్వర్ దుల్లిపూడి, కథానాయిక దియారాజులు మాట్లాడారు. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందన్నారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఉంటుందని తెలిపారు. సస్పెన్షన్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పృథ్వీ వ్యవహరిస్తున్నారు. చిత్రానికి రాజ్ మరియన్ కథను అందించగా ప్రజ్వల్ కిషోర్ సంగీత దర్శకునిగా పనిచేస్తున్నట్లు దర్శకులు తెలిపారు. కార్యక్రమంలో జబర్దస్త్ నటులు సుధాకర్, ఫిల్మ్ ఇండస్ట్రీ వెల్ విషర్ ఫణిస్వామి, ఫిల్మ్ డైరెక్టర్ ఉదయ్లు పాల్గొన్నారు. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు కొత్తగా మన వైజాగ్లో గణేష్ ఎంటర్టైన్మెంట్స్లో ఫ్రైడే అనే మూవీ కొత్తగా మేము రూపొందించడం జరిగింది. దానికి నేను మెయిన్ హీరోయిన్గా చేస్తున్నాను. డైరెక్షన్ వచ్చేసి ఈశ్వర్ దూలిపూడి గారు, అలాగే ప్రొడ్యూసర్ వచ్చేసి కేసనకుర్తి శ్రీనివాస్ గారు. వీళ్ళందరూ నాకు ఆపర్చునిటీ ఇది ఇవ్వడం జరిగింది నా మీద నమ్మకంతో. సో ఇది ఇంకో 10 రోజుల్లో స్టార్ట్ జరుగుతుంది షూటింగ్కి వెళ్తున్నాం. ఇది రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులందరూ మమ్మల్ని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అంటే పాత్రని ఇప్పుడు రివీల్ చేయకూడదు, అదే సస్పెన్స్. ఇప్పుడు వరకు ఒక 10 సినిమాల్లో మన వైజాగ్లో ఒక 5 సినిమాలు చేయడం జరిగింది. అలాగే కన్నడ ఇండస్ట్రీలో ఒక 3 సినిమాలు చేయడం జరిగింది. ఇంకా హైదరాబాద్లో ఒక 3 అట్లా జరిగింది. వైజాగ్లో అయితే ఒక 5 మూవీస్ తీసాము. కన్నడ ఇండస్ట్రీలో 5 మూవీస్ తీసాను. ప్రాపర్ వచ్చేసి మాది విజయనగరం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈరోజు మా ఒక మూవీ పూజ ముహూర్తం అయింది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. ఆ మూవీ నేమ్ వచ్చేసి ఫ్రైడే. సో ఈ ఒక మూవీ అనేది ఫుల్గా థ్రిల్లర్ అండ్ సస్పెన్స్తో ఉంటుంది. అలాగే మా ఒక మెయిన్ ప్రొడ్యూసర్ క్యాషన్కుర్తి శ్రీనివాస్ గారు అండ్ డైరెక్టర్ ఈశ్వర్ బాబు గారు అండ్ మెయిన్ లీడింగ్ హీరోయిన్ వచ్చేసి దియారాజ్ అండ్ రిమైనింగ్ డిఓపి పృథ్వీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శశి వీళ్ళందరూ ఉన్నారు. సో ఇదంతా మెయిన్ ఏంటంటే అంతా సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అని స్టోరీ అంతా కూడా ఫుల్గా అంతా రీడ్ చేసి బాగా డెప్త్ ఉన్న స్టోరీ తీసుకున్నాం. ప్రజెంట్ ఉన్న యూత్ అందరికీ కూడా అట్రాక్ట్ అవ్వడానికి అండ్ సస్పెన్స్ ఫీల్ అవ్వడానికి అని ఈ ఒక చిత్రాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. సో దీనికి మెయిన్గా మా ఒక మాయ గారు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉగాది శుభాకాంక్షలు. నా పేరు ఈశ్వర్ బాబు అండి. ఈ ఫ్రైడే అనే మూవీ ఈరోజు ఉగాది రోజు గణేష్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ప్రొడక్షన్ నెంబర్ 1లో జరుగుతుంది. కేశన్కుర్తి శ్రీనివాస్ గారు మరియు వర్మ గారు ఈ సినిమాకి నిర్మాతలుగా ఉండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆయనకి. మరియు మా టీం అందరూ మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్ గారు మరియు సినిమాటోగ్రఫీ పృథ్వీ దీనికి పనిచేస్తున్నారు. ఇంకా ఈ ఫ్రైడే విషయానికి వస్తే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఫ్రైడే రోజు జరిగే ఇన్సిడెంట్స్ కానీ ఆ రోజు జరిగే మర్డర్స్ మీద మొత్తం చుట్టూ స్టోరీ అనేది తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ పాయింట్, ఇది ఒక మదర్ సెంటిమెంట్ స్టోరీ. ఇదండి లేడీ ఓరియంటెడ్ కథ. ఇంకా మిగతా తారాగణాన్ని మొత్తం అంతా ఆడిషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇంకో 10 రోజుల్లో షూట్కి వెళ్ళబోతున్నాము. రిలీజ్ అనేది నెక్స్ట్ ప్రెస్ మీట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు చెప్తున్నాను. విశాఖ మహానగరపాలక సంస్థ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ యూసీడీ విభాగం అధికార వైకాపా అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ నుంచి నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్పై యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్గా వచ్చిన పాపునాయుడు ఎన్నికల నిబంధనావళిని తుంగలో తొక్కి వైసీపీ అభ్యర్థుల సేవలో మునిగి తేలుతున్నారంటూ జనసేన నాయకులు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యూసీడీ రీసోర్స్ పర్సన్లు, పొదుపు సంఘాల అధ్యక్ష కార్యదర్శులు వారి పరిధిలోని మహిళల ఆధార్, ఓటు కార్డు వివరాలు సేకరించి వెంటనే ఇవ్వాలంటూ యూసీడీ నుంచి ఆదేశాలు వెళ్లాయని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ కార్డుల వివరాలు సేకరించకూడదని, లబ్ధిదారులకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులు ఎవరు ఇవ్వరాదని విజ్ఞప్తి చేశారు. ఆ ఓటు కార్డులు ఆధారంగా ఓటుకు నోటు ఇచ్చేందుకు వైకాపా ఈ ఏర్పాటు చేస్తోందన్నారు. పలు ఆధారాలతో ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు, తెదేపా జిల్లా ప్రచార కార్యదర్శి పోతన్నరెడ్డి, బంటు రవిలు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా మొదటి స్థానంలో ఉందని చెప్పి ఆయన ఇవాళ చాలా వైసీపీ ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి కీర్తి గురించి ఇవాళ మాట్లాడారు ఆయన. అవును బొత్స గారు, మన రాష్ట్రం మద్యం అమ్మకాల్లోని, ఇసుక దోపిడీలోని, సైబర్ నేరాల్లోని, గంజాయి రవాణాలోని అన్నింటిలోని నంబర్ 1గా ఉండడమే కాకుండా ఈ మధ్యన రీసెంట్గా డ్రగ్స్ సరఫరాలను కూడా నంబర్ 1గా ఉందని చెప్పడం మర్చిపోయారు. మరి మీరు భూ కబ్జాలు చేయడం కానీ, భూములు దోపిడీ చేసుకోవడం కానీ, రాష్ట్ర సంపదను దోచుకోవడంలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పి బొత్స గారు ఇవాళ చెప్పడం మర్చిపోయారు. కేవలం వైసీపీ కొమ్ము కాసే అధికారులపైన ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుందని అక్కస్తోని ఇవాళ ఆయన మాటలు చూస్తే, ఉదాహరణకి తిరుపతిలో ఐఏఎస్ అధికారి గిరీష్ లాగా కీ ఇచ్చేస్తే బొత్స గారు ఏం మాట్లాడిపోయి ఉండేవారేమో.
కొత్త సంవత్సరంలో చంద్రబాబు నాయుడు సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ జోస్యం చెప్పారు. క్రోధినామ సంవత్సరం సందర్భంగా టీడీపీ జిల్లా కార్యాలయంలో ఉగాది వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, కొత్త సంవత్సరంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాలన్నారు. క్రోధినామ సంవత్సరం ప్రతాపం జగన్ రెడ్డి మీద చూపిస్తారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగిపోయి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సందర్భంగా వేద పండితులచే పంచాంగ శ్రవణం చేయించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఉగాది పచ్చడి వితరణ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పులమరశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ప్రణవ్ గోపాల్లు పాల్గొన్నారు. తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా మరి ఈ ఉగాది సంవత్సరాన్ని క్రోధినామ సంవత్సరం అని చెప్పి మన నామకరణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి విశాఖ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, ముఖ్యంగా మా సౌత్ ప్రజలు కానీ ఈ సంవత్సరంలో మరి సుఖ సంతోషాలతో మా భగవంతుడి దయ వల్ల రేపు మళ్ళీ అధికారం వస్తే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వీళ్ళందరికీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ విశాఖపట్నంలోనూ ఉన్నాయి, సౌత్లో ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా, మా ప్రభుత్వం ద్వారా బాగు చేయాలని ఎన్నో కలలుగంటున్నాం. అవి సఫలమవుతాయని మాకు నమ్మకం ఉంది. ముఖ్యంగా మీ ద్వారా ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా విశాఖ ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నా, ఈ క్రోధి అంతా కూడా, క్రోధి అంటే కోపం అనే అర్థం. మీ కోపాన్ని ఈ రాక్షస ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి వాడినండి అని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకంటే ఆయన ఇంటికి వెళ్ళకపోతే మనమందరం కూడా మరి ఇక బంగాళాఖాతంలోనో లేకపోతే ఇళ్లల్లో మరి మన పనులు మనం చేసుకొని బయటకు రాకుండా మరి అన్నమో రామచంద్రాన్ని తలమట్టించే పరిస్థితి కూడా వస్తుంది మనకి. ఇప్పటికే 20 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఇంకో 10 లక్షల కోట్లు, అంటే 20 లక్షల కోట్లు. మరి రాష్ట్రం వాల్యూ అంతా కూడా మొత్తం పోయినట్టే. సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విశాఖపట్నంలో సుమారుగా 25,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా పాలిటెక్నిక్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ పూర్తిగా కూడా తాకట్లు పెట్టి విశాఖపట్నం చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఏదో విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఆ ఉన్న రోడ్డు మీద తారేసి 4 రంగులేసి ఒక 4 బస్ స్టాపులు కట్టి ఆ బస్ స్టాపుల్లో కూడా ఒక బస్ స్టాప్ పడిపోయి మొత్తంగా ఋషికొండ అనేటువంటి ఆ కొండను గుండు గీకి ఆ కొండ మీద ఒక కొంప కట్టుకుని ఒక 500 కోట్లతో ఈ విశాఖపట్నం విచ్ఛిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ విశాఖ ప్రజలందరూ కూడా గద్దె దింపి బంగాళాఖాతంలో కలపాల్సిందిగా విశాఖ పార్లమెంటరీ పార్టీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే మన భావితరాల భవిష్యత్తు పాడైపోతున్న ఆలోచనతో మీరందరూ కూడా ఆలోచించి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో వైభవంగా ఉగాది వేడుకలు. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఉగాది పర్వదినాన ఓటు హక్కుతో ఉత్తరాంధ్ర ద్రోహులను తరిమి కొట్టాలి. పంచాంగ శ్రవణం వేడుకల్లో వైసీపీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు పిలుపు. అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే కూటమి లక్ష్యం. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల విస్తృత స్థాయి సమావేశంలో నాయకులు తీర్మానం. ఉగాది తెలుగు ప్రజలు అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.